అర్జున్ తన కొత్త ఇంటి ముందు నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ ఇల్లు ఎంతో పెద్దదిగా, అందంగా ఉంది. నాన్నా, మనం ఈ ఇంట్లోకి ఎప్పుడు వెళ్తాము? లోపల ఆటలు ఆడుకోవచ్చా? అని ఉత్సాహంగా అడిగాడు అర్జున్. రేపు జరగబోయే గృహప్రవేశం కోసం అతడు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అర్జున్ తండ్రి మాధవ్ గారు అతడి దగ్గరకు వచ్చి, అర్జున్, కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు మనం దైవ ఆశీస్సులు తీసుకోవాలి. అందుకే రేపు ఉదయం శుభముహూర్తంలో గృహప్రవేశం చేస్తున్నాం. దీనికోసం నేను రుత్విక్ సర్వీసెస్ ద్వారా గొప్ప వేద పండితులను పిలిచాను అని వివరించారు. మరుసటి రోజు ఉదయాన్నే పసుపురంగు వస్త్రాలు ధరించిన వేద పండితులు భాస్కర మరియు రాఘవ ఇంటికి వచ్చారు. వారి ముఖాల్లో ఎంతో ప్రశాంతత ఉంది. వారు తమతో పాటు పూజకు కావలసిన పవిత్రమైన సామాగ్రిని తెచ్చారు. మాధవ్ వారికి గౌరవంగా స్వాగతం పలికారు. పూజ మొదటగా ఇంటి గుమ్మం వద్ద గోపూజతో ప్రారంభమైంది. అర్జున్ ఒక ఆవుకు దూడకు అరటిపండ్లు తినిపించాడు. అర్జున్, మన సంప్రదాయంలో గోవును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం. గోవు మొదట ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు సుఖశాంతులతో విరాజిల్లుతుంది అని నాన్న చెప్పారు. పండితులు భాస్కర మరియు రాఘవ ఇంటి మధ్యలో అందమైన ముగ్గులు వేసి కలశాన్ని ప్రతిష్ఠించారు. వారు మంత్రాలు చదువుతుంటే ఆ ప్రదేశమంతా ఎంతో పవిత్రంగా మారిపోయింది. కలశం చుట్టూ మామిడి ఆకులు, పైన కొబ్బరికాయను ఉంచి ఎంతో చక్కగా అలంకరించారు. పూజ వేగంగా సాగుతోంది. పండితులు వేదమంత్రాలను ఎంతో స్పష్టంగా ఉచ్చరిస్తున్నారు. ఆ ధ్వని వింటుంటే అర్జున్ మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అర్జున్ మరియు అతడి తల్లి లక్ష్మి ఎంతో భక్తితో పూజలో పాల్గొంటున్నారు. హోమం ప్రారంభమైంది. అగ్ని దేవుడికి ఆహుతులు అర్పిస్తూ పండితుడు భాస్కర లోక కళ్యాణం కోసం ప్రార్థించాడు. ఈ హోమధూమం ఇంటిలోని ప్రతి మూలకూ చేరి చెడును పోగొట్టి శుభాన్ని చేకూరుస్తుంది అని వివరించారు. మాధవ్ శ్రద్ధగా హోమగుండంలో నెయ్యి వేస్తున్నాడు. నానా, అమెరికాలో ఉన్న బాబాయ్ కూడా కొత్త ఇల్లు కొన్నారు కదా, వారు ఇలాంటి పూజ ఎలా చేస్తారు అని అర్జున్ అడిగాడు. అర్జున్, రుత్విక్ సర్వీసెస్ వారు కేవలం ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉండేవారి కోసం ఆన్లైన్ ద్వారా కూడా వీడియో కాల్లో ఈ పూజా సేవలు అందిస్తారు అని నాన్న సమాధానమిచ్చారు. పూజ విజయవంతంగా ముగిసింది. పండితుడు భాస్కర అర్జున్ను దగ్గరకు పిలిచి తలమీద అక్షింతలు వేసి దీవించారు. బాబూ, మన సంప్రదాయాలు మన మూలాలు. వీటిని గౌరవించడం వల్ల మనం ఎప్పుడూ సురక్షితంగా ఉంటాం అని హితవు పలికారు. అర్జున్ వినయంగా నమస్కరించాడు. అర్జున్ ఇప్పుడు తన కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాడు. శాస్త్రోక్తంగా జరిగిన పూజ వల్ల ఆ ఇల్లు ఒక దేవాలయంలా అనిపిస్తోంది. రుత్విక్ సర్వీసెస్ వారి వల్ల తమ గృహప్రవేశం ఎంతో గొప్పగా జరిగిందని అర్జున్ మరియు లక్ష్మి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.